నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మాదక ద్రవ్యాల దందాపై ముమ్మరమైన తెలంగాణ ఆబ్కారీ శాఖ దర్యాప్తు రహస్య ప్రాంతంలో కెల్విన్ ఇతర నిందితుల విచారణ మరొకరి అరెస్టు డ్రగ్స్ కేసుపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దృష్టి అకున్ సబర్వాల్ నుంచి వివరాల సేకరణ సరఫరాదారుల మూలాలు ఛేదించేందుకు ప్రయత్నాలు అమరావతిలో ప్రారంభమైన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నవ్యాంధ్రను విజ్ఞాన కేంద్రంగా మారుస్తామన్న చంద్రబాబు కేంద్ర సహకారం ఉంటుందన్న వెంకయ్య మిషన్ భగీరథతో పాలమూరు ప్రజల తాగునీటి కష్టాలు తీరతాయన్న కేటీఆర్ రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాలు ప్రాజెక్టులను అడ్డుకుంటున్నాయని విమర్శ విశాఖ భూ కుంభకోణంపై సిట్ దర్యాప్తు పరిధిని పెంచిన ఏపీ సర్కారు అసైన్డ్ భూముల ఆక్రమణలు అవకతవకలపై విచారణ జరపాలని ఉత్తర్వులు ఐసీసీ మహిళల ప్రపంచ కప్ నిర్ణయాత్మక మ్యాచ్లో భారత్ జోరు శతక్కొట్టిన మిథాలి 266 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఎదురీత వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేత స్పెయిన్ భామ గార్బిన్ ముగురుజా వీనస్ విలియమ్స్ పై 7-5, 6-0 తేడాతో వరుస సెట్లలో జయభేరి మాదక ద్రవ్యాల ముఠాల కోసం తెలంగాణ ఆబ్కారీ శాఖ వేట కొనసాగిస్తోంది. ఇప్పటికే అరెస్టై జైల్లో ఉన్న నిందితుల్లో ముగ్గురిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తోన్న అధికారులు ఈ విచారణలో తెలుసుకున్న వివరాల ఆధారంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ప్రభుత్వ సూచనతో అకున్ సబర్వాల్ సెలవును రద్దు చేసుకోగా హైదరాబాద్లో బయటపడిన మాదక ద్రవ్యాల దందాపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దృష్టి సారించింది. తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పరిధి పరిమితమైనందున డ్రగ్స్ మూలాలను వెలికి తీసేందుకు ఎన్సీబీ సమాయత్తమైంది. హైదరాబాద్లో మాదక ద్రవ్యాల దందా మూలాలను ఛేదించేందుకు తెలంగాణ ఆబ్కారీ శాఖ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు డ్రగ్స్ తో సంబంధమున్న వారి కోసం నగరం నలుమూలలా జల్లెడ పడుతోంది. ఇప్పటి వరకు 4 కేసులు నమోదు చేసి 13 మందిని అరెస్టు చేసిన తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇవాళ ఏజీ కాలనీలో మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. ఇదే సమయంలో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ప్రధాన నిందితుడు కెల్విన్ సహా అబ్దుల్ వహీద్, అబ్దుల్ ఖదూస్లను తమ కస్టడీలోకి తీసుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రత్యేక దర్యాప్తు బృందంతో కలిసి వేర్వేరు కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. ఫోన్ కాల్స్, ఈమెయిల్స్, వాట్సాప్ సందేశాల ఆధారంగా వారిని ప్రశ్నిస్తున్న అధికారులు మాదక ద్రవ్యాల ఉత్పత్తి కేంద్రాలు, రవాణా జరుగుతున్న తీరు, రాష్ట్రంలో కొనుగోలు చేస్తున్న వారి వివరాలను సేకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విచారణలో నిందితులు చెప్పే వివరాల ఆధారంగా మరికొందరికి నోటీసులు జారీ చేసేందుకు ఆబ్కారీ శాఖ సన్నద్దమవుతోంది. ఇదే సమయంలో ఈ నెల 19 నుంచి విచారణకు హాజరు కానున్న సినీ రంగం వారి నుంచి సేకరించాల్సిన అంశాలపై ప్రశ్నావళి సిద్ధం చేస్తోంది. ఈ దర్యాప్తు కీలక దశకు చేరిన వేళ సెలవుపై వెళ్లనున్నట్టు ప్రకటించిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తన సెలవును వాయిదా వేసుకున్నారు. డ్రగ్స్ కేసు విచారణ పూర్తయ్యే వరకు సెలవు వాయిదా వేసుకున్న ఆయన దర్యాప్తు వేగం పెంచారు. ఇప్పటి వరకు ఈ కేసు దర్యాప్తులో బయటపడిన వివరాలు ఇతర రాష్ట్రాలు, విదేశాలతో ముడిపడి ఉన్నందున నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సహా డీఆర్ఐ, పోలీసు శాఖ వివిధ దర్యాప్తు సంస్థలతో పంచుకుంటున్నారు. ఇప్పటికే డ్రగ్స్ ఉత్పత్తి కేంద్రాలు, రవాణా కేంద్రాలు, ముఠాల ప్రధాన నిర్వాహకులు, కొనుగోలుదారులు ఎక్కువగా ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్నట్లు గుర్తించిన తెలంగాణ ఆబ్కారీ శాఖ అందించిన వివరాలను ఆధారం చేసుకుని ఎన్సీబీ తన పని ప్రారంభించింది. ఇతర దేశాలు, రాష్ట్రాల్లో దర్యాప్తు చేసే పరిధి తమకు లేనందునే ఆబ్కారీ శాఖ ఎన్సీబీని రంగంలోకి దించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు హైదరాబాద్ వచ్చిన ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ ఎస్కే సిన్హాను కలుసుకున్న అకున్ సబర్వాల్ ఆయనతో 2 గంటలు చర్చించారు. ఇదే సమయంలో ఎన్సీబీ ద్వారా విద్యాసంస్థలు, ఐటీ పరిశ్రమల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అకున్ సబర్వాల్ కోరగా అందుకు సిన్హా అంగీకరించారు. We will be working with the school kids and their parents. Will try to do awareness program that we can always do, and that drug shall not be associated with social stigma. Once you have a stigma, then a person try to hide it. But if we are open to it, please come and tell me what is your problem. We'll try to help you. That kind of thing, if we can create such kind of environment, this will help us creating a drug-free society. తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన సమాచారం ఆధారంగా మాదక ద్రవ్యాల ముఠాల మూలాలను ఛేదించేందుకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సన్నద్దమైంది. దేశం ఎల్లలు దాటిన డ్రగ్స్ వ్యవహారాన్ని సమూలంగా వెలికితీసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
మాదక ద్రవ్యాల కేసులో తనపై ప్రచారమవుతోన్న కథనాలపై ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ స్పందించారు. ఎక్సైజ్ శాఖ నోటీసుల విషయంలో తాను ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ పైసా వసూలు చిత్రీకరణలో తీరిక లేకుండా ఉన్నానని వెల్లడించిన పూరీ మాదక ద్రవ్యాల కేసులో తనకు నోటీసులు అందాయా లేదనే అంశంపై మాత్రం స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఆంధ్రుల రాజధాని అమరావతిని విజ్ఞాన కేంద్రంగా మలుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. అమరావతిలో ప్రతి ఒక్కరికి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విద్యావకాశాలు కల్పిస్తామన్నారు. దేశంలో ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమరావతి కేంద్రాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో కలిసి ప్రారంభించిన చంద్రబాబు రాజధానిని నాలెడ్జ్ హబ్గా మార్చాలన్న తన సంకల్పానికి ఎస్ఆర్ఎం ఓ ముందరిగానే అభివర్ణించారు. అటు ఆంధ్రప్రదేశ్కు కేంద్రం అన్ని విధాలా అండదండలు అందిస్తుందని వెంకయ్య స్పష్టం చేశారు. ఆంధ్రుల అమరావతి విజ్ఞాన ఖనిగా వెలుగొందాలన్నదే తన ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రపంచ స్థాయి విద్యాసంస్థలకు అమరావతి కేంద్రం కావాలని చెప్పారు. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో ఒకటైన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడుతో కలిసి ఆయన ఇవాళ ప్రారంభించారు. రాజధాని ప్రాంతంలోని నీరుకొండ వద్ద నిర్మించిన యూనివర్సిటీని ప్రారంభించిన తరువాత విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఓ మొక్కను నాటారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో వెంకయ్యతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసిన చంద్రబాబు అమరావతిలో ప్రారంభమైన తొలి ప్రైవేటు సంస్థ ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయమని గుర్తు చేశారు. అమరావతిలో అత్యుత్తమ విద్యా సదుపాయాలు ఉండాలనే లక్ష్యంతోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్ని ఆహ్వానిస్తున్నట్లు చెప్పిన చంద్రబాబు ఏపీని నాలెడ్జ్ హబ్ గా మార్చాలన్న తమ సంకల్పానికి ఎస్ఆర్ఎం ఏర్పాటు ముందడుగని చెప్పారు. ఎస్ఆర్ఎం వర్సిటీ వైద్య కళాశాలను ఆస్పత్రిని ఏర్పాటు చేయడానికి త్వరలోనే మరో 100 ఎకరాలు కేటాయిస్తామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విభజన చట్టంలో పేర్కొన్నటువంటి యూనివర్సిటీస్ అన్ని కూడా పని ప్రారంభమవుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో ప్రైవేట్ యూనివర్సిటీకి మనం ఎక్కువ అవకాశం ఇచ్చాం. ఈ రోజు ఎస్ఆర్ఎం మొదటి యూనివర్సిటీ, ఆగస్టు లో మళ్ళీ విట్టు కూడా మనం ఫౌండేషన్ వేస్తున్నాం, ఇనాగరేషన్ చేస్తున్నాం. అదే మరి అమృత్కి ఇక్కడ ఫౌండేషన్ వేసుకుంటున్నాం. అనేక ఫౌండేషన్లు గాని ఇనాగరేషన్లు గాని 1 by 1 జరిగే పరిస్థితి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఒక నాలెడ్జ్ స్టేట్ గా తయారు కావాలి, ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తయారు కావాలి. పిల్లల్లో చదువు మీద శ్రద్ధ పెరగాలి. తల్లిదండ్రులు మీరు కూడా సహకరించాలి. భవిష్యత్తులో నేను ఆలోచించేది ఒక మనిషిగా ఉండడానికి, విలువలతో ముందుకు పోవడానికి ఎలాంటి ఎడ్యుకేషన్ అవసరమో ఆ ఎడ్యుకేషన్ కి ఈ అమరావతి ఆంధ్రప్రదేశ్ ఒక స్థావరంగా తయారు కావాలి. ఎస్ఆర్ఎం వంటి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ అమరావతికి రావడంపై సంతోషం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి వెంకయ్య అత్యున్నతమైన విద్యా సంస్థలకు అమరావతిలో స్థలాల్ని ఇవ్వడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు అంతర్జాతీయ విద్యా సంస్థలకు కేంద్రంగా మలుస్తున్నారని ప్రశంసించారు. ఈ దిశలో ఏపీ ప్రభుత్వ ప్రయత్నాలకు కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. ఈ ఆంధ్రప్రదేశ్ ను అన్ని విధాలా కేంద్రం అండగా ఉండి అందుకుంటుంది. అనేక విద్యా సంస్థలు మనకు వచ్చాయి. రాబోయే రోజుల్లో ఇంకా కొరవ కూడా వస్తాయి. ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ ఈ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం నుంచి 1000 కోట్లు మంజూరు చేయడం కూడా జరిగింది. మన యొక్క వారసత్వ నగరంగా కూడా అమరావతిని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని మీ అందరికీ మనం చేస్తున్నాను. మంచినీటికి, అలాగే పారిశుద్ధ్యానికి, అలాగే రవాణా సౌకర్యానికి కూడా నగరం ఇంకా రాకపోయినప్పటికీ కూడా దాన్ని నగరంగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం తరఫున అమృత్ పథకం కింద ఈ యొక్క అమరావతికి నిధులు చేయడానికి ఏర్పాటు చేయడం జరిగిందని మీ అందరికీ మనం చేస్తున్నాను. స్మార్ట్ సిటీ కింద డిక్లేర్ చేయడం జరిగిందని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాను. అలాగే సామాన్య జనం, పేదవాళ్లకు ఇళ్లు కట్టుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిస్తే 10,000 అయినా సరే 20,000 అయినా సరే పేదవాళ్లకు ఇళ్లు కూడా మంజూరు చేస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. అటు ఎస్ఆర్ఎం ప్రయాణాన్ని వివరించిన సంస్థ వ్యవస్థాపకుడు టీఆర్ పచ్చుముత్తు కేవలం 5 నెలల్లో 3 లక్షల చదరపు అడుగుల నిర్మాణాన్ని పూర్తి చేశామని చెప్పారు. ఏపీ నుంచి జిల్లాకు గ్రామీణ విద్యార్థికి ఉచిత విద్యను అందిస్తామన్న ఆయన క్రీడాకారులకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. అమరావతి ప్రాంత ప్రజల కోసం సంచార వైద్యశాలలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. Here the people appointed for this campus is mostly from foreign countries, including vice chancellors, registered other countries. Therefore, the quality will be as expected. 2017-18 విద్యా సంవత్సరానికి 240 మందికి ప్రవేశాలు కల్పిస్తున్న ఎస్ఆర్ఎం వచ్చే ఏడాది 1000 మందికి ప్రవేశాలు కల్పించనుంది.
పాలమూరు పచ్చబడకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చే లాభం లేదని తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మరో మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి మహబూబ్ నగర్ జిల్లాలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన ఆయన హరితహారంలో భాగంగా హరితవనంలో మొక్కలు నాటారు. తెలంగాణను ఆరోగ్య రాష్ట్రంగా మార్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని వివరించారు. మహబూబ్ నగర్లో గతంలో 10 రోజులకోసారి మంచినీరు వచ్చేదన్న కేటీఆర్ మిషన్ భగీరథ పూర్తయితే కష్టాలు తొలగుతాయన్నారు. పాలమూరు జిల్లాలో అతిపెద్ద ప్రాజెక్టు నిర్మించాలని నిజాం ప్రభువు భావించి 170 టీఎంసీలతో అప్పర్ కృష్ణా ప్రాజెక్టుకు ఆనాడే ప్రణాళిక రూపొందించారన్న కేటీఆర్ ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాల విలీనంతో ఆ ప్రాజెక్టు అటకెక్కిందని మండిపడ్డారు. తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ది వివరాలు వెల్లడించిన కేటీఆర్ విపక్షాల తీరుపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా రోప్ వే ఎక్కి మంత్రులు సందడి చేశారు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక వ్యయంతో కూడిన పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కిందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ జిల్లాకు ఇది చేసినాం అది చేసినాం అని చెప్పుకునే నాయకులు చాలా మంది ఉన్నారు. ఆకారాలు పెంచుకున్నారు తప్ప వాళ్ళు చేసింది మాత్రం ఏం లేదు. పాలమూరు జిల్లాకు వేరే శత్రువులు ఎవరో లేరు. ఈ జిల్లా గడ్డ మీద పుట్టిన వాళ్లే కొంతమంది ద్రోహులు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవడానికి రాజకీయంగా కొంతమందిని రెచ్చగొట్టి ప్రాజెక్టులను అడ్డుకునే కుట్ర చేస్తా ఉన్నారు. మా అక్కా జిల్లాల నల్లాల్లో ఇంటింటికి నల్లబెట్టి నీళ్లొస్తే వాళ్ళ కాళ్ళ కిందికి నీళ్లొస్తాయి, వాళ్ళ పీఠాలు కదిలిపోతాయని చెప్పి ఆ నీళ్లు ఇవ్వకుండా అడ్డుకునే చిల్లర ప్రయత్నాలు కోట్ల ద్వారా చేస్తా ఉన్నారు. మరి వాళ్లకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నదనే విషయాన్ని కూడా నేను మీకే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జమ్మూ కాశ్మీర్ పుల్వామా జిల్లా త్రాల్లో ఉగ్రవాదులు భద్రతా దళాల మధ్య జరిగిన ఎదురుకాల్పులో 3 ముష్కరులు హతమయ్యారు. త్రాల్కు సమీపంలోని సతూరా అడవుల్లో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం అందుకున్న భద్రతా దళాలు గాలింపు చేపట్టగా అటువైపు నుంచి కాల్పులు ప్రారంభమయ్యాయి. వెంటనే భద్రతా దళాలు ప్రతిఘటించాయి. ఈ తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు జరిగిన ఎదురుకాల్పుల్లో 3 ముష్కరులు మరణించారు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్న భద్రతా దళాలు అటవీ ప్రాంతంలో గాలింపు కొనసాగిస్తున్నాయి. అమెరికా, భారత్ మధ్య రక్షణ రంగంలో సహకారానికి సంబంధించిన బిల్లును అమెరికన్ కాంగ్రెస్ ఆమోదించింది. $621.5 బిలియన్ విలువైన రక్షణ విధానానికి సంబంధించిన బిల్లు NDAA 2018 ఆ దేశ పార్లమెంట్లో చర్చకు రాగా భారతీయ అమెరికన్ సభ్యుడైన అమీ బెరా భారత్తో రక్షణ రంగంలో వ్యూహాత్మక సహకారానికి సంబంధించిన సవరణను ప్రవేశపెట్టారు. ఆ సవరణకు కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. వచ్చే అక్టోబర్ నుంచి మనుగడలోకి రానున్న NDAA 2018 సభలో 344-81 తేడాతో ఆమోదం పొందింది. ఈ సవరణకు సంబంధించి అమెరికా రక్షణ మంత్రి ఆ దేశ విదేశాంగ మంత్రితో సంప్రదింపులు జరిపి భారత్తో రక్షణ రంగ సహకారానికి సంబంధించి ఓ ప్రణాళిక రూపొందించాల్సి ఉంది. కాంగ్రెస్ ఆమోదం పొందిన ఈ బిల్లుపై సెనెట్కు వెళ్లే ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయాల్సి ఉంది. అటు పాక్ చేసే సైనిక పౌర సాయంపై NDAA 2018 చట్టంలో షరతులు పెట్టాలంటూ ప్రవేశపెట్టిన 3 సవరణలకు కూడా అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. కొన్నాళ్లుగా పాక్కు అమెరికా చేసే సైనిక సాయంపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ ఉగ్రవాదం అణచివేతకు పాక్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటేనే ఆ దేశానికి సాయం చేయాలంటూ సభ్యులు పెట్టిన సవరణలకు కాంగ్రెస్ ఆమోదించింది. ఈ సవరణల ప్రకారం పాక్ తమ గెడ్డపై ఉన్న అన్ని ఉగ్ర శిబిరాలను నిర్మూలించడం సహా పాక్లో ఉంటూ భారత్, ఆఫ్ఘనిస్తాన్లో దాడులకు పాల్పడుతున్న ఉగ్రముఖలను పారదోలాలి. ఏ ఉగ్ర సంస్థకు పాక్ సర్కారు సాయం చేయడం లేదని నిరూపించుకోవాలి. ఈ అంశాలన్నింటిపై అమెరికా రక్షణ మంత్రి ధృవీకరిస్తేనే ఆ దేశానికి సాయం చేసేలా NDAA 2018 చట్టంలో నిబంధనలు పొందుపరిచారు. విశాఖ భూ కుంభకోణంపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం పరిధిని ఏపీ సర్కారు విస్తరించింది. రెవెన్యూ రికార్డులు, వెబ్లాండ్లో ఉన్న ప్రభుత్వేతర భూముల రికార్డులు తారుమారు చేయడంపై విచారణకు సిట్ను వేసిన ప్రభుత్వం ఇప్పుడు అసైన్డ్ భూముల్లో అవకతవకలు, ఆక్రమణలపై కూడా విచారణ జరపాలని ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు ఆక్రమించిన ప్రభుత్వ భూములపై కూడా విచారణ జరపాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరోవైపు విశాఖలోని సిట్ కార్యాలయానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతుండగా అన్ని ఫిర్యాదులను పరిశీలించి 2 నెలల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. నదుల అనుసంధానం ద్వారా KL రావు కలలను సాకారం చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడలో జరిగిన KL రావు 115వ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాబు పోలవరం పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్లో కరువు లేకుండా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేసినట్లు మరిన్ని నదులు అనుసంధానిస్తే అదే KL రావు వంటి మహనీయులకు నిజమైన నివాళి అని బాబు స్పష్టం చేశారు. ఒక్కొక్కసారి ఒక్కొక్కరి జీవితానికి ఒక పరమార్థం ఉండాలి. ఆ పరమార్థం మనం చూస్తే నాగార్జున సాగర్ ప్రాజెక్టు రూపశిల్పి, ఈ ప్రాజెక్ట్ ని కన్సీవ్ చేసిన వ్యక్తి
కేఎల్ రావు గారు. దానివల్ల ఈరోజు మనం చూస్తే ఇటు కృష్ణా డెల్టాకు స్టెబిలైజేషన్, నాగార్జున సాగర్ రైట్ లెఫ్ట్ కెనాల్ వల్ల ఇప్పుడుండే తెలంగాణ మొత్తం ప్రాంతాలకు నీళ్లు ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే ఒక వ్యక్తి దూరదృష్టి ఎంతవరకు పనిచేసిందో ఇది ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి నియోజకవర్గంలో కనీసం 1000 మందికి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రపంచ నైపుణ్యాభివృద్ధి దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలిసి పాల్గొన్న రవీంద్ర అనేక ప్రతిష్టాత్మక కంపెనీలను ఆంధ్రప్రదేశ్కు రప్పించి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గాల్లో ఉద్యోగ మేళాల ద్వారా మారుమూలన దాగి ఉన్న ప్రతిభను కూడా బయటకు తీస్తున్నామని వివరించారు. గత 2 సంవత్సరాలుగా దాదాపు 3,50,000 మందికి ట్రైనింగ్ ఇస్తే 84,762 మందికి ప్లేస్మెంట్ ఇచ్చినటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళలో స్కిల్స్ ను డెవలప్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఈ రోజు జాబ్ మేళాలు నిర్వహిస్తా ఉన్నాం. దాదాపు 175 నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు నిర్వహించి ప్రతి నియోజకవర్గం నుంచి ఒక 1000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, సీఎల్పీ నేత జానారెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ నేతల బృందం రాజ్భవన్లో గవర్నర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. తెలంగాణలో రైతు రుణమాఫీ వల్ల రైతులకు లాభం లేకుండా పోయిందన్న ఉత్తమ్, రైతు రుణాల వడ్డీ భారం ప్రభుత్వమే భరిస్తుందని కేసీఆర్ చెప్పినా నిధులు మాత్రం విడుదల కాలేదని మండిపడ్డారు. నకిలీ విత్తనాలతో రైతులు మరింత నష్టపోతున్నా చర్యలు లేవని ఆరోపించారు. రైతులు వాళ్ళ సొంత ఖాతాలో ఉన్న డబ్బును డ్రా చేయడానికి బ్యాంకుల్లో క్యాష్ లేదు. ఖరీఫ్ లో పెట్టుబడులకి తమ అకౌంట్ లో ఉన్న సొమ్మును తాము డ్రా చేసుకుని లేబర్ గాని ఉపయోగించే విధంగా రైతులకి అందుబాటులో లేదు. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం కాదా? తప్పనిసరిగా మీరన్నా చొరవ తీసుకుని తెలంగాణ బ్యాంకుల్లో రైతుల ఖాతాల్లో అమౌంట్ వేయమని చెప్పి గవర్నర్ గారిని కోరడం జరిగింది. మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతి మీనాతో అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని కలిశారు. అనుచిత ప్రవర్తనకు సంబంధించి ఐజీ స్థాయి మహిళా అధికారితో దర్యాప్తు చేయించాలని తెలంగాణ ఐఏఎస్ల సంఘం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ను కోరిన వేళ తొలిసారి సచివాలయానికి వచ్చిన శంకర్ నాయక్ కడియంతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసేందుకు ప్రయత్నిస్తున్న ఆయన సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి నరసింగరావును కలిసి జరిగిన ఘటనపై పూర్తి వివరాలు చెప్పారు. జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూడా కడియం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ను కలిశారు. ముత్తిరెడ్డిపై కూడా ఐఏఎస్ అధికారులు నిన్న సీఎస్కు ఫిర్యాదు చేయగా తాను గతంలోనే జనగాం కలెక్టర్ దేవసేనపై సీఎస్కు ఫిర్యాదు చేశానని ఆయన చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో ఓ గర్భిణి 2 రోజుల పాటు ప్రసవ వేదన అనుభవించింది. పురిటి నొప్పులు వస్తున్నా ఆసుపత్రికి వెళ్లలేక తల్లడిల్లిపోయింది. గుండాల మండలంలో 2 రోజులుగా కురుస్తోన్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతుండగా కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లలేకపోయారు. ఉదయం వాగు ఉధృతి తగ్గిన తర్వాత గర్భిణిని మోసుకెళ్లి 108 వాహనంలో ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. బురదలో 108 వాహనం చిక్కుకుపోయింది. దాదాపు 2 గంటలు శ్రమించి గర్భిణిని గుండాల ఆసుపత్రికి తరలించారు. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చింతలపూడి ఎస్ఐ సైదానాయక్ దుర్మరణం చెందారు. కుటుంబంతో కలిసి చింతలపూడి నుంచి ఏలూరు వెళ్తుండగా లింగపాలెం వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎస్ఐ సైదానాయక్ అక్కడికక్కడే చనిపోగా ఆయన భార్య, కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. వీరిద్దరిని ఏలూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగానే ఎస్ఐ భార్య శాంతి సాయంత్రం మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తాగునీటి అవసరాల కోసం ఒక్కో టీఎంసీ నీటిని కేటాయిస్తూ కృష్ణా బోర్డు తీసుకున్న నిర్ణయం మేరకు శ్రీశైలం డ్యాం రివర్స్ లూయిస్ గేట్ ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం స్లూయిస్ గేటు 15 అడుగుల మేర ఎత్తి నాగార్జున సాగర్ కు 8,414 క్యూసెక్కుల నీటిని అధికారులు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 780 అడుగుల నీరు మాత్రమే ఉంది. ప్రస్తుత నీటి నిల్వ 20 టీఎంసీలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్తున్న భారతీయ విద్యార్థులు భౌతికపరమైన రక్షణ పట్ల ఎక్కువగా ఆందోళన చెందుతున్నట్లు ఓ సర్వేలో తేలింది. అక్కడి విశ్వవిద్యాలయాల్లో చేరే ముందు ఆ ప్రాంతంలో దాడులు జరిగే అవకాశం ఉందా అన్న కోణంలో ఆరా తీస్తున్నట్లు అంతర్జాతీయ విద్యా సంస్థ ఐఐఈ పేర్కొంది. అంతేకాకుండా విశ్వవిద్యాలయాల్లో సహచరుల నుంచి నివసించే ప్రాంతంలో ఇరుగు పొరుగు నుంచి లభించే ఆదరణపై కూడా వాకబు చేస్తుంటారని ఐఐఈతో ఆయా విశ్వవిద్యాలయాలు తెలిపాయి. దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ఏటా అమెరికాకు ఉన్నత చదువుల కోసం వస్తుండగా వారి నుంచి అమెరికా $36 బిలియన్ ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఎక్కువగా మధ్యప్రాచ్యం నుంచి విద్యార్థులు అమెరికాకు చదువుల కోసం వెళ్తుండగా తర్వాతి స్థానంలో భారత్ ఉంది. ప్రస్తుతం భారతీయ విద్యార్థుల్లో ఉన్న భయాందోళనలు అలాగే కొనసాగితే చదువు కోసం అమెరికాకు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గే ప్రమాదం ఉందని ఐఐఈ అభిప్రాయపడింది.
వచ్చే ఏడాది మార్చిలోపు చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని ప్రయోగించినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ తెలిపారు. చిత్తూరు జిల్లా రంగంపేటలోని విద్యానికేతన్ విద్యా సంస్థలో గ్రాడ్యుయేషన్ దినోత్సవానికి హాజరైన కిరణ్ కుమార్ చంద్రయాన్-2 ద్వారా చంద్రుని మట్టి స్వభావాన్ని అధ్యయనం చేస్తామని తెలిపారు. ఇందుకు అత్యాధునిక ఇంజిన్ను రూపొందిస్తున్నట్లు ఇస్రో చైర్మన్ వెల్లడించారు. In the coming days, we are working for PSLV for one of the navigation satellites and subsequently Chandrayaan-2, which is going to actually carry a lander and rover. And in the first quarter of next year, it's going to happen. And the preparations for that, including what we call throttleable engine, to enable the land in a controlled manner on the moon surface. ముఖ్యాంశాలు మరోసారి. మాదక ద్రవ్యాల దందాపై ముమ్మరమైన తెలంగాణ ఆబ్కారీ శాఖ దర్యాప్తు. రహస్య ప్రాంతంలో కెల్విన్ ఇతర నిందితుల విచారణ, మరొకరి అరెస్ట్. డ్రగ్స్ కేసుపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దృష్టి. అకున్ సబ్రవాల్ నుంచి వివరాల సేకరణ. సరఫరాదారుల మూలాలు ఛేదించేందుకు ప్రయత్నాలు. అమరావతిలో ప్రారంభమైన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. నవ్యాంధ్రను విజ్ఞాన కేంద్రంగా మారుస్తామన్న చంద్రబాబు. కేంద్ర సహకారం ఉంటుందన్న వెంకయ్య. మిషన్ భగీరథతో పాలమూరు ప్రజల తాగునీటి కష్టాలు తీరతాయన్న కేటీఆర్. రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాలు ప్రాజెక్టులను అడ్డుకుంటున్నాయని విమర్శ. విశాఖ భూ కుంభకోణంపై సిట్ దర్యాప్తు పరిధిని పెంచిన ఏపీ సర్కార్. అసైన్డ్ భూముల ఆక్రమణలు, అవకతవకలపై విచారణ జరపాలని ఉత్తర్వులు. ఐసీసీ మహిళల ప్రపంచ కప్ సెమీస్లో భారత్. నిర్ణయాత్మక మ్యాచ్లో న్యూజిలాండ్పై మిథాలీ సేన జయభేరి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మిథాలీ. వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేత స్పెయిన్ భామ గార్బిన్ ముగురుజా. వీనస్ విలియమ్స్ పై 7-5, 6-0 తేడాతో వరుస సెట్లలో జయభేరి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.